ఎందుకు వాక్యాన్ని మనం పరిశీలనగా తెలుసుకోవాలని చెప్తానంటే, ఈ భూమి మీద నువ్వు ఎంత గరుడువైనా, నువ్వు ఎంత తెలివైనమైనా నీ మార్గం ఖచ్చితంగా వంకరగా ఉండింది వాక్యం లేకపోతే. ఎందుకో చెప్పనా? మనిషి హృదయం గురించి దేవుడు వాక్యం ఏం రాయబడిందంటే, హృదయం అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరో అని రాయబడింది. నువ్వు ఖచ్చితంగా ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత తెలివైనడివైనా, నీ హృదయం నేను ఎక్కడ తీసుకెళ్తే తెలుసా? ఖచ్చితంగా చెడు వైపుగా నడిపిస్తుంది. ఈనాడు ముందు దాకా కూడా ఏమనుకుంటాడు, మేము పొద్దు నుంచి అంత పని చేస్తున్నట్టు ఖర్చు తాగుతున్నా తప్పేటందు. దొంగతనం చేసాడు ఏమంటాడు? లేదు కాబట్టి అది ఉంది కాబట్టి తీసుకుంటాను అంటాడు. అంటే వాడికి వాడు సమర్థించుకుంటాడు, వాడికి వాడు సర్ది చెప్పుకుంటాడు. ఎప్పుడో తెలుసా? అవకాశానంగా నీ మనస్సును అనుసరించి నడుచుకున్నప్పుడు. యెహోవా గ్రంథం ఎందుకు పరిశీలన చేసి చదవాలంటే, ఆ గ్రంథమే నీ జీవితంలో సరి అయిన మార్గాన్ని నీకు చూపిస్తుంది. దేవుని వాక్యంలో స్పష్టంగా దావీదు చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని. ఈ రోజు ఎంతమంది జీవితాన్ని వాక్యం నడిపిస్తుంది, ఎంతమంది జీవితాన్ని హృదయం నడిపిస్తుంది? ఒకటి హృదయం వాడి దృష్టికి యథార్థంగా కనబడుతుంది.